దేవీపురం అనే గ్రామంలో చంద్రయ్య సుమతి అనే భార్యాభర్తలుండేవారు. వారు చాలా పేదవారు. సుమతి ప్రతిరోజు పొలంలో రోజూ కూలీగా పనిచేసేది. చంద్రయ్య దొరికిన కూలీ పని చేసుకుంటూ ఉండేవాడు. వీరి సంపాదన 3 పూటల భోజనానికి కూడా సరిగ్గా సరిపోయేదే కాదు. చంద్రయ్య పనికి వెళ్తూ ఉండగా అక్కడి ప్రజలు ఇతన్ని చూసి నవ్వుతూ ఉండేవారు. చంద్రయ్య అవేమి పట్టించుకోకుండా పనికి వెళ్లేవాడు. తన భార్య నీళ్ల కోసం బోరింగ్ దగ్గరికి వెళ్తే అక్కడున్న వారు సుమతిని చూసి నవ్వుతూ ఉంటారు. ఎందుకండి ఇక్కడ వారందరూ మనల్ని చూసి చిన్న చూపు చూస్తున్నారు. ఈ రోజు నీళ్ల కోసం వెళ్తే అక్కడి వారి ప్రవర్తన వేరేలా కనిపించింది. అప్పుడు నాకు అనిపించింది పేదవారి అందరూ దూరంగా ఉంటారని. అవును సుమతి, వారికి మనం ఏ హాని చెయ్యకున్నా పక్క వాళ్ళు బాధలో ఉండడం చూసి నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళని పట్టించుకోకుండా మన పని మనం చేసుకుందాం, లేకపోతే మనల్ని ఇంకా కష్టాల్లో పడేస్తారు. నాకు బాగా ఆకలిగా ఉంది, పద వెళ్లి భోంచేద్దాం. అయ్యో, మాటల్లో పడి ఆ విషయమే మర్చిపోయాను. మీరు వెళ్లి స్నానం చేసి రండి, కలిసి తిందాం అని ఇద్దరు కలిసి భోజనం చేసి నిద్రపోతారు.